ఈ 500 నోటు, 500 యూపీఐ ట్రాన్సాక్షన్ రెండిటి వాల్యూ ఒకటి కాదు. నువ్వు క్యాష్ మీద పేమెంట్ కట్టినప్పుడు నీ జేబులో నుంచి ఇన్ని డబ్బులు బయటికి పోయినాయని చెప్పి నీకొక ఫీలింగ్ వస్తుంది చూసావా? అది యూపీఐ ఒకటి కాదు. దీన్నే పెయిన్ ఆఫ్ పేయింగ్ అంటారు. ఒక్క క్లిక్‌లో నువ్వు యూపీఐలో కట్టేదానికి దీనికి అస్సలు సంబంధం లేదు. జస్ట్ నువ్వు మొబైల్ వాడటానికి, నీ మొబైల్ నుంచి డబ్బులు కట్టడానికి గూగుల్ పే గానీ, ఫోన్‌పే గానీ యాప్స్ అన్నీ ఎంత కష్టపడుతున్నాయో తెలుసా? ఒక బ్యాక్ ఎండ్ టీమ్, ఒక ఫ్రంట్ ఎండ్ టీమ్ వీళ్ళందరికీ ఎక్కడ ఏది ఉందని చెప్పడానికి ఒక యూఎక్స్ ఇంటర్ఫేస్ టీమ్, వీళ్ళందరికీ హ్యూమన్ సైకాలజీ అంటే ఏంటని చెప్పడానికి ఒక సైకాలజిస్ట్ టీమ్. ఎందుకింత అంటావా? నువ్వు అప్పుడప్పుడు పెడతావు చూడు రూ. 18 ఖర్చు. దాని వెనకాల ఉండే ప్లాట్‌ఫామ్ ఫీ ఉంటుంది కదా! డబ్బులు కట్టేటప్పుడు డబ్బులు వెళ్తున్నాయి అనే ఫ్రిక్షన్ కూడా లేదు నీ దగ్గర. ఖర్చు పెట్టేటప్పుడు మనకేమనిపియదు. కానీ నెల మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్‌కి లెక్కేసుకుంటాం చూడు. అనవసరమైన ఖర్చుల మీద 20,000, 30,000 ఖర్చు పెట్టానని చెప్పి నీకు తెలిసిద్ది చూడు. అప్పుడు నీకు బాధ అర్థమైద్ది. దీనికి సొల్యూషన్ ఏంటంటే చాలా సింపుల్. 20, 30, 100, 2,000 లోపు నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నా యూపీఐతో చేయకు. జస్ట్ క్యాష్‌తో చెయ్యి. దీనికి మించిన పేమెంట్ ఏదైనా ఉంటే నీ కార్డుతో చెయ్యి. నీ లైఫ్‌లో నిజంగా నువ్వు డబ్బులు సేవ్ చేసినట్టు అవుద్ది. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏదైనా నువ్వు చేయాలనుకుంటే దాంట్లో ఫస్ట్ స్టెప్ ఇది.